భక్తులకు చెప్పా, దోశ పోసి కొంచెం బతుకో అన్నా. ఇద్దరు పెద్ద పెద్ద ఇంజనీర్స్, కంప్యూటర్ ఇంజనీర్స్. ఎక్కడా పని దొరకలేదు. స్వామీజీ ఆశీర్వాదం చేయాలి కదా, పని దొరుకుతుందని. దొరకలే, చెప్పలే. 5-6 మాటలు వచ్చారు. 5-6 మాటలు ఇట్లనే పాపం సమాధానం చేసి పంపిస్తూనే ఉంటాయి. ఒకరోజు సడన్గా కోపం వచ్చి దోశ పోసుకొని సావుపో అన్నారు. ఇంటికి వెళ్ళారు. మళ్ళీ పని ఎతికారు. ఆ అంగట్లో ఇంగట్లో పాపం ఇంతో అంత రాలేరు, ఉండలేరు. సడన్గా భార్య అనింది, దోశ పోసుకొని బతుకున్నారు కదా, మనం దోశ పోసుకుందామా? ఏంటి నువ్వు మాట్లాడతావు? మనకేం ఎక్కడ తెలుసు, మనకేం తెలుసు? లేదండి చూస్తాము, నాకు ఎట్లో ఇంటర్నెట్లో చదివా అని. ఏదో తెచ్చుకుంది, చేసుకుంది, దోశ పోసింది. పక్కింటి వాడు ఏంటి మంచి వాసన వస్తుంది, నాకు కావాలని వచ్చాడు. దోశ ఇచ్చింది, తిన్నాడు. అయ్యో అట్లే తినకూడదు అని $1 ఇచ్చి వెళ్ళాడు. సురువైందండి. అక్కడి నుంచి ఒక పెద్ద బండి తీసుకున్నారు, కాలేజీ దగ్గరికి వెళ్ళారు. కాలేజీ పిల్లలకు దోశ పోసారు, ఇచ్చారు. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు సంపాదించేశారు. ఏం చేశారు? అదంతా ఏం చేయలేదు, అంతా తినలేదు వాళ్ళు. అట్లా పెట్టారు. వాళ్ళకి ఎంత కావాలని తీసుకున్నారు. మిగతాదంతా స్వామీజీది అంతా తీసి పెట్టారు. మిమ్మల్ని తృప్తి పెట్టడమే మాకు సంతోషం. అప్పుడప్పుడు అంతా ఏదో పంపిస్తూ ఉంటారు. చిన్న ఉద్యోగం చేస్తున్నారు, దోశ మాత్రం పోస్తున్నారు, వదలలేదు. అట్లా తిట్టాను, దోశ పోసుకొని బతుకుపోని. బతికారు. అదే అనాలే ఇచ్చేసి ఇంకొకరికి కొంచెం బుద్ధి ఉండేవాడికి ఎందుకు ఇట్లా అన్నారు స్వామీజీ, ఇట్లంతా అనొచ్చో, ఇట్లంతా అనేవారు. నాశనం అయిపోతారు అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి ఫలితం ఏంటంటే నాశనం అంతే. అట్లా చీప్గా అనలైజ్ చేయకూడదు స్వామీజీ మాటలు. మీకు అనిపిస్తుంది, లైన్లో వచ్చేటప్పుడు ఏదో ఒక మాట చెప్తారు, హనుమాన్ చాలీసా 3 మాటలు చేసుకోపో అంటారు. చాలామంది కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, ఇంత సీరియస్గా చెప్పలేదు స్వామీజీ, ఇట్లా ఉన్నారే, ఖండిత నువ్వు చెయ్యి, అట్లా నీకు మంచిది.